మాజీ మంత్రివర్యులు అధికారాన్ని కోల్పోయి అక్కసుతో బాధతో అహంకారంతో ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే భారతీయ జనతా పార్టీ పైన పడుతూ ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిన్న మళ్ళొక్కసారి రాములవారి పేరు తీసుకొని రాములవారి అక్షింతలను రాజకీయం చేస్తూ మాట్లాడినటువంటి వీడియో ఒక్కసారి మనం చూద్దాం. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిరు మొన్న అటిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం పంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి చెప్పేది కరెక్టా కదా? మీరు నిజంగా వచ్చినా అనుకుంటున్నారు అయోధ్యకి అయోధ్య లేదు ఏం లేదు. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిరు మొన్న అటిమారి గుడి దెబ్బల. ఇది కేటీఆర్ గారు నిన్న అహంకారంతో కరీంనగర్ సభలో మాట్లాడినటువంటి మాటలు. అయోధ్యలోకి వెళ్ళి అక్షింతలు రాలేదు, తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అక్షింతలని చెప్పి ఊరూరా బంచి ఇల్లులా బంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. మేబీ వాళ్ళు ఏమంటున్నామంటే రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే బీజేపీ ఎట్లా అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ఎట్లా అధికారాన్ని కోల్పోయింది అనేటువంటి దాని మీద పెద్ద డిబేట్ పెట్టచ్చు. కానీ రాములవారి అక్షింతల మీద కనీస అవగాహన లేకుండా అవి తలంబ్రాలో తెలియదు, అక్షింతలో తెలియదు కేటీఆర్ గారికి. అయోధ్యలో ఉన్నటువంటిది బాలరాముడి గుడా తెలియదు, లేకపోతే సీతారాముడి గుడా తెలియదు కేటీఆర్ గారికి. అక్కడికి వెళ్ళి అక్షింతలు వస్తే వాటిని తలంబ్రాలని చెప్పి మాట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ బియ్యాన్నే అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలుగా పంచినారు అని చెప్పి హేళన చేస్తూ హిందూ సమాజాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వీళ్ళకు రంజాన్ యాదికొస్తే ముస్లింలను శాంతిపరచాలి కాబట్టి అప్పుడు హిందూ దేవుళ్లను కించపరచాలనేటువంటి ఒక ఆలోచన మదిల మెదులుతుంది. ప్రతిసారి ఎప్పుడు రంజాన్ వచ్చినా అప్పుడు కేసీఆర్ గారో లేకపోతే కేటీఆర్ గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులో హిందుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద పడతారు. లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు ముస్లింల ఓటు బ్యాంకు గంపగుత్తగా వాళ్లకు పడాలి కాబట్టి హిందూ దేవుళ్లను కించపరిచి హిందువుల మనోభావాలను కించపరిస్తే వాళ్లకు ఓట్లు వస్తాయి ముస్లింలయ్యి అనేటువంటి ఒక రాజకీయ కుట్రతోటి ఒక కుచితమైనటువంటి స్వభావంతో మాట్లాడినటువంటి మాటలే నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ గారు బియ్యం తింటే ఆహారం అవుతుంది, అదే బియ్యాన్ని ఇంత పసుపు కలిపి నెత్తి మీద వేస్తే అవి అక్షింతలై ఆశీర్వాదం అవుతుంది. అటువంటి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా హిందూ బిడ్డలందరూ కూడా కలిసి ఒక పండగలాగా 500 సంవత్సరాలైనా కూడా రాముడికి గుడి లేకపోతే ఆ గుడిని కట్టుకుంటున్నటువంటి సందర్భంగా ఆ గుడి కోసం పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది లక్షల మంది హిందువులు కోట్ల మంది హిందువులు తమకు తోచిన విరాళాలు ఇచ్చి నిర్మించుకున్నటువంటి ఒక గుడి కోసం ఆ దేవుడి అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే ఆ ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఒక పండగ చేసుకుంటే వీరి వల్ల హేళన చేసి మాట్లాడుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పంచినారా అక్షింతలు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు. దాన్ని మీరు రాజకీయాల కట్టగట్టి మాట్లాడుతున్నారు అంటే కేవలం రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి ముస్లింల వాళ్ళందరినీ కూడా శాంతిపరచాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తూ ఖచ్చితంగా మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట కూడా అన్నారు, ఊరూరు అక్షింతలు వచ్చి మేము ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినాము అని. మరి నిన్న మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం, నిన్న మొన్న జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం? 3 ఎమ్మెల్సీ ఎన్నికలైతే అట్లా
2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే 1 ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. ఇవాళ మీ పార్టీకి కనీసం పోటీ చేసే ముఖం లేదు ఎన్నికలల్లా. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2 ఎంపీలుంటే 8 ఎంపీల స్థానానికి వచ్చింది. 1 ఎమ్మెల్యే ఉంటే ఇవాళ 8 మంది ఎమ్మెల్యేల స్థానానికి వచ్చింది. 1 ఎమ్మెల్సీ ఉంటే ఇవాళ 3 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడొచ్చింది? అధికారాన్ని కోల్పోయి గుండు 0 ఎంపీ స్థానాలను తెచ్చుకొని ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేసరికి కనీసం పోటీ కూడా చేయలేనటువంటి పరిస్థితికి మీ పార్టీ వచ్చింది. అది కేటీఆర్ గారు యాదకుంచుకోవాలనేటువంటిది భారతీయ జనతా పార్టీగా బేట్ చేస్తున్నటువంటి హెచ్చరిక. దాన్ని బట్టి అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది అని. ఇంకోటి దొంగల ముఠా అనగానే బాగా రోషం పొడుచుకొస్తుంది వాళ్ళకు. దొంగల ముఠా కాకపోతే బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీది ఇంకేమన్నా మంచి ముఠానా? ఇవాళ రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని దొంగలు అన్నటువంటిది మేం కాదు. మీకు ఒక పేపర్ క్లిప్పింగ్ చూపిస్తాను నేను. ఇది 1997లో, దీనిపైన డేట్ కూడా ఉన్నది. 1997 మార్చ్ 15 ఆనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్త. దొంగ నోట్ల మంత్రిని సాగనంపుదాం అని చెప్పి స్వయంగా ఆనాడు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ప్రసంగిస్తున్న పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు. పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు స్వయంగా సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం దగ్గర దొంగ నోట్ల మంత్రిని, ఆ రోజు దొంగ నోట్ల వ్యవహారము, అంతకుముందు దొంగ పాస్పోర్ట్ల వ్యవహారంలో కీలకమైనటువంటి భాగస్వామి, నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కె చంద్రశేఖరరావు గారిని బర్తరఫ్ చేయాలి అని చెప్పి వారు డిమాండ్ చేస్తూ చేసినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ అది. మరి మీరు దొంగల ముఠా కాకపోతే ఏం ముఠా? ఇవాళ బయటకు వస్తే కాళేశ్వరం, ఇవాళ బయటకు వచ్చినాయి లిక్కర్ స్కాము, ఇంకా తవ్వుతే ఫోన్ ట్యాపింగ్, ఇట్లాంటి వాట్లల్లో ప్రతి దాంట్లో కూడా మీరు నిందితులుగానే ఉన్నారు. అన్ని స్కామ్లల్లో నిందితులుగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి పెట్టినటువంటి ముఠానే ఈ దొంగల ముఠా. డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఒక కుట్ర చేసి ఒక అనిశ్చితి ఏర్పరచాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం కూడా మీరు చేస్తున్నటువంటి పన్నాగాలు ఇవాళ ప్రజలందరికీ కూడా డెఫినెట్గా అర్థమవుతున్నాయి. ఇంకొక అంశం కూడా మాట్లాడితే, నిన్న కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయంలోనే డీలిమిటేషన్ విషయం తీసుకొచ్చి వారు చేసినటువంటి ప్రసంగం, మోడీ గారు చెప్పినటువంటి మాట వినకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పిల్లల్ని కనలేదు కాబట్టి ఇవాళ మా మీద కుట్ర చేస్తున్నారు అని అన్నారు. అసలు పిల్లల్ని కనద్దని, సంతానాన్ని పెంచుకోవద్దని, జనాభా తగ్గాలని భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి సంజయ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి చిన్న కొడుకు, రాహుల్ గాంధీ గారి చిన్నాయన ఆనాడు ఎమర్జెన్సీ పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా గొర్రెలను గుంజుకపోయినట్టు గొర్రె గుంజుకపోయి నిర్బంధించి బలవంతంగా ఆనాడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. హమ్ దో హమారా దో అని చెప్పి మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ భారతదేశంలో జనాభాను నియంత్రించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ చేసిందా? మీరు ఒక పాలసీ తీసుకొచ్చినారు, జనాభాను నియంత్రించాలి అని చెప్పి జనాన్ని బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినారు. ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి పాలసీలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల జనాభా కూడా తగ్గింది. ఇవాళ మీరు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకొని దక్షిణాది రాష్ట్రాలకు కావాలని అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా గతంలో అంతకంటే ఎక్కువ జనాభా ఉండే. అక్కడ 100 మంది ఉంటే వాళ్ళు 70 మందికి వచ్చినారు. మనం 50 మందికి ఉంటే 30 మందికి వచ్చినాం.
ఇప్పుడు ఆ 70ని 30ని పోల్చి అక్కడ జనాభా ఎక్కువ ఉన్నది ఇక్కడ తక్కువ ఉన్నది అంటే అది తప్పు. అక్కడ గతంలో కూడా అవి పెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎక్కువ జనాభా ఉన్నది. వాళ్ళు తగ్గినరు, మనము తగ్గినాం. ఇవాళ మొత్తం మీద ఈ పాలసీయే నరేంద్ర మోడీ గారు తెచ్చినట్టు, లేకపోతే దక్షిణాదికి అన్యాయం చేయాలని వారేదో ప్లాన్ చేస్తున్నట్టు మీరందరూ ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ మీ కుట్రలు చెల్లుబాటు కావు. అసలు ఒక నిర్ణయమే జరగకుండా, ఒక సమావేశమే లేకుండా, ఒక అఖిలపక్ష సమావేశము జరగకుండా, దాని విధి విధానాల రూపకల్పనే రాకుండా బయటకి ఎట్లా చేస్తాము డీలిమిటేషన్ అనేటువంటిది ఒక ఎజెండానే మన ముందుకు రాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి కథలు అల్లుకొని కల్పిత కథలు చెప్పి ఇవాళ ప్రజల లోపల లేనటువంటి విషబీజాలు నాటాలని చూస్తున్నటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా వీళ్ళు ఇట్లాంటి కుట్రనే చేసినారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం చేస్తుందని ఆనాడు కూడా ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసి కొన్ని స్థానాలు పెంచుకునేటటువంటి కుట్ర చేసినారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మూడోసారి. ఎక్కడన్నా రిజర్వేషన్లను రద్దు చేసినామా? ప్రజలు చూస్తున్నారు కదా. ఆ రోజు కూడా ఈ దొంగల ముఠానే మొత్తం కలిసి మీటింగులు పెట్టుకొని దేశమంతా తిరిగినారు. ఒక లేని ఆరోపణను నిందను మీదేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసి ఆనాడు ఎట్లయితే ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసినారో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్యలో కూడా చిచ్చు పెట్టాలని, ఇక్కడ వీళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల్లో వీళ్ళ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించడం కోసం మళ్ళొక్కసారి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ కుట్రలు చెల్లుబాటు కావు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. డెఫినెట్గా దానికి తగిన మూల్యం కూడా మీరు భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము ఇవాళ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ముందుబడి మాట్లాడుతున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎజెండా అయితే మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడాలా? ఆ మీటింగ్కి మీ జాతీయ నాయకత్వం అటెండ్ కావాలా? ఇవాళ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో సపరేట్గా ఇదొక సౌత్ ఇండియా కింద పేరు మార్చి మరి దానికి ఏమన్నా సపరేట్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారిని పెట్టిందా? కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా సమాధానం చెప్పాలా? కాబట్టి ఇవాళ డీలిమిటేషన్ పైన మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా, భారతీయ జనతా పార్టీ పైన మీరెన్ని మాట్లాడినా మీ మాటలు చెల్లుబాటు కావు. నిన్న కేటీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చిందే తెలంగాణకు? ఏం దేలే. ఈ కరీంనగర్కు బండి సంజయ్ గారు ఏం తెచ్చినారా? ఓ బడిదేలే, ఓ గుడిదేలే అని. కొద్దిగా నన్న మేమిక గలీజ్ మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు, మీరు మాట్లాడిన మాటలు. కానీ మీకేమన్నా కొంచెమన్నా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్ల కన్నా పోదాం. మీరు నిన్న బహిరంగ సభ నిర్వహించినటువంటి మీ కరీంనగర్ల కన్నా పోదాం. ఏ ఊర్లనన్నా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కట్టి అని పైసలు అని శ్మశాన వాటికి ఏ ఊర్లనన్నా ఉన్నదా? ఏ ఊర్లనైనా రైతు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు రాని రైతులు ఎక్కడన్నా ఉన్నారా? ఏ గ్రామ పంచాయతీ కన్నా కేంద్ర ప్రభుత్వం ఇయ్యని డబ్బులు రాలేదా? ఎక్కడ ఏ స్కూల్ కన్నా మిడ్ డే మీల్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి మిడ్ డే మీల్స్కి పైసలు ఎక్కడన్నా రాకుండా? తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడికన్నా నేషనల్ హైవేసు కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాకుండా వేసినవి ఉన్నాయా? నవోదయ స్కూల్స్ ఉన్నాయా? లేకపోతే కస్తూర్బా స్కూల్స్ కేంద్ర ప్రభుత్వ పైసలు రాకుండా ఎక్కడన్నా నడుస్తున్నాయా? కరీంనగర్ స్మార్ట్ సిటీ అయితే కూడా కరీంనగర్కు స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మ్యాచింగ్ గ్రాంట్స్ కలపకుండా దాన్ని పూర్తి స్థాయి అభివృద్ధిలోకి రాకుండా చేసిన ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు కొంచెమన్నా ఆలోచన ఉండాలా? ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడే అధికారాన్ని కోల్పోయినరు. కాబట్టి కేటీఆర్ గారు
ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి. మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా పనికి ఆహార పథకం వచ్చే పథకానికి వెళ్ళే పేద ప్రజలు వాళ్ళు ఆ పథకం ద్వారా వచ్చేటటువంటి డబ్బు తీసుకుంటూ మీరు చెప్పేటటువంటి మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇవాళ రేషన్ బియ్యం తినేటటువంటి పేద ప్రజలు మీరు చెప్పే మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. ముద్రా లోన్లు తీసుకునేటటువంటి యువతి యువకులు అనేక వృత్తి పనుల వాళ్ళు మీరు చెప్పే మాటలు నమ్మరు. ఎందుకంటే అవి మోడీ గారు ఇస్తున్నారని తెలుసు. రైతు కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడేటువంటి రైతులు ఎవరు కూడా మీరు చెప్పే మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. గ్రామ పంచాయతీలల్లా మీ పార్టీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా మీరు చెప్పేటటువంటి మాటలు నమ్మరు. ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లొస్తున్నాయో వాళ్ళందరికీ తెలుసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెల్లించింది. అనేక సార్లు చెప్పినాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు 3 గంటల పాటు. అయినా కూడా మీరు తెల్లారి లేస్తే 0 వచ్చినాయి అని మాట్లాడితే మీరు ఎట్లయితే మొన్న గుండు సున్నాగా మిగిలిపోయినరో అంతకంటే కిందికి వెళ్ళిపోయి మైనస్లకు కూడా పడిపోతారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు కూడా కావచ్చు. మీరు పాదయాత్ర చేస్తా అంటున్నారు, చేయండి. రేపొద్దున మీరు పాదయాత్ర చేస్తే మీరు ఏ హిందువుల మనోభావాలనైతే కించపరుస్తూ మాట్లాడుతున్నారో రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, మీలాంటి నాస్తికులకు డెఫినెట్గా ఈ హిందూ సమాజం మీరు పాదయాత్ర చేసే సమయంలో కూడా డెఫినెట్గా మీకు తగిన మూల్యం చెల్లించి మీకు ఆ పనిష్మెంట్ను కూడా ఇస్తుంది. ఇప్పటికైనా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి కేటీఆర్ గారని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.